ఈ కులు మనాలికి ఏం చేద్దామని వచ్చాం? ఏం జరుగుతోంది? ఈ మర్డర్లేంటి? ఈ టెన్షన్లేంటి? జీవితం. టీవీ చూద్దాం కాసేపు. యాదవ జీవితం ఇక్కడ కూడా ఇదే. చేయొచ్చుగా. నీకు అలా అర్థమైందా? నేను వెయ్యమంది కారు మీద రిపేర్ చేయడానికి. నేను ఎవరిని నీకు తెలీదా? గైడ్ని. అయితే మెకానిక్ని కాదుగా. కాదు. అందుకే నాకు రాదు. ఎక్కడికి? ప్రకృతి పిలుస్తుంది. అడిగానని చెప్పు. ఎవరిని? ప్రకృతిని. డ్రైవర్ ఎక్కడ? వాడు డ్రైవింగ్ చేసేప్పుడు తప్ప ఎప్పుడు బండి దగ్గర ఉండడు.
వాళ్ళలో ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చంపుతావరా? కొట్టూరుకుంటావేంట్రా, చంపేయకుండా వీడిని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నేను ఇక్కడుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. వీడిని కంట్రోల్ రిషి, ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. చూసావుగా వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే శిక్షతో తప్పించుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేవు. చెప్పు. లేదు, నేను ఎవరిని చంపలేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికి చంపలేదంటావరా? ఆగక్షయ్, నువ్వెవ్వరిని చంపలేదా? లేదు, కానీ వీళ్ళిద్దరిని చంపాలనుకున్నా. వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే ఫిగర్ అదిరింది. నమ్మి ఇంట్లో ఉండమన్నందుకు ఇలాంటి పని చేస్తావా? ఈరోజు అపర్ణ ఫోటోలు తీసావు, రేపు మా ఫోటోలు తీస్తావు. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నిలువున నరికేస్తారు. సారీ మేడం. ఏంట్రా సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నెవ్వరు కొట్టలేదు. అలాంటిది నా ఒంటి మీద చేసిన వీళ్ళిద్దరిని అంతం చేయాలనుకున్నాను. ఎలాగో వీళ్ళని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వీళ్ళని నేను చంపితే కృష్ణ వాళ్ళని చంపిన కిల్లరే వీళ్ళని కూడా అటాక్ చేసి చంపారనుకుంటారని నేనే కిల్లర్లా అటాక్ చేశాను. అంతేగాని ఇంతకుముందు జరిగిన హత్యలకు నాకు ఏం సంబంధం లేదు. నాకెందుకో ఈ మాటలు నమ్మబుద్ధి కావట్లేదురా. హత్య కేసుని తప్పించుకోవడానికి ఈడు ఏమైనా చెప్తాడు. స్టేషన్ కి తీసుకెళ్లి మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తే అన్నీ తెలుస్తాయి. సారీ అపర్ణ, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. చేసిన తప్పుకి వీడు గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. అవును, తప్పకుండా అనుభవిస్తాడు. నిజంగా ఇంతకుముందు జరిగిన హత్యలకి ఆ కాసింగాడికి ఏం సంబంధం లేదంటారా? అంత లేదురా, కన్ఫర్మ్ గా వాడే చేసి ఉంటాడు. దొరికిపోయేసరికి చేయలేదని దబాయిస్తున్నాడు. ఆ కాశీం గాడు గాయత్రికి లవరో ఫ్రెండ్ అయి ఉంటాడురా, అందుకే మనందరినీ టార్గెట్ చేస్తున్నాడు. చిచ్చి, అదేం లేదు. అయినా ఆ విషయం నువ్వు ఆ రోజే చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును, అపర్ణ ఎక్కడ? జరిగింది తెలిసాక అప్సెట్ అయ్యి రూమ్లో ఉంది. ముందేదో విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి. అవునరా, నిన్నటి వరకు చలికి వణుకు పుట్టేది, ఇప్పుడు అడెక్కడ చంపేస్తాడో అని వెన్నుకు వణుకు పుడుతోంది. ఇక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుందాంరా. హంతకుడు ఎవరో తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. మనల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసుల్ని కాంటాక్ట్ చేయడానికి బయట ప్రవల్లిక ట్రై చేస్తుంది. ఆవిడ పోలీసులు పిలిచే లోపల కిల్లర్ గాడు మనను చేసేస్తే ఏమైంది? డ్రైవరు కట్టేశాం. నిజమే చెప్తున్నావా? ఏమంటుందిరా? కాసిం గాడు పారిపోయాడంట. అమ్మని
నేను అప్పుడే చెప్పాను కదరా ఆడి మాటలు నమ్మద్దని. ఆడు ఇప్పుడు తప్పించుకున్నాడు, ఖచ్చితంగా మన అందరినీ చేసేస్తాడరా. రే నోరు మీరా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. పదండి చూద్దాం, పదండి. ఇదేం కారమరా బాబు, కిల్లర్ గారు తప్పించుకున్నాడు. ఎటు నుంచి వచ్చేవాడిని వేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో లేడురా. ఎప్పుడో మేము చేసిన దానికి రివెంజ్ గానే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయేమో అన్నారు. మరి ఏ సంబంధం ఉందని కాసింగ్ గారిని చంపాడు? కిల్లర్ టార్గెట్ చంపడమే కానీ పగ కారణంలా అనిపించడం లేదు. మిమ్మల్ని తగలయ్యా, అనవసరంగా మీ మాటలు విని నేనేదో పెద్ద సేఫ్ అనుకున్నాను. కానీ ఆ కాశీం గారు చావు చూసిన తర్వాత వామ్మో, నేను సేఫ్ కాదని అర్థమైపోయింది. నేను సేఫ్ కాదు. రీజన్ ఏదైనా ఆ కిల్లర్ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు. అవును, ఎవరు ఒంటరిగా దొరికినా కిల్లర్ వదలట్లేదు. మరి ఇక్కడి నుండి బయటపడటం ఎలా? మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని పిలిపించాలి. హర్ష వెహికల్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తాను. మీరా? వద్దు మేడం, మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. మీరు వెళ్తే ఎలా? మేడం పోనీ నేను వెళ్ళొచ్చేస్తాను మేడం, పర్వాలేదు. ఒక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదు. అయితే ఒక పని చేస్తాను, ఆయనకి తోడుగా నేను వెళ్ళిపోతాను. ఏంటి నువ్వా? అవునరా, నేను కులుమనాలు చూద్దామని వచ్చాను కానీ ఇంతమంది చావు చూస్తాను అనుకోలేదురా. అయినా చిన్నప్పటి నుంచి బ్లేడ్ తో పెన్సిల్ చెక్కాలంటేనే భయం అండి, తెగుతుందని. అలాంటిది వాడు ఎవరో ఇంతమందిని అడ్డదిడ్డంగా నరికేస్తుంటే వామ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేండిరా, నేను వెళ్ళిపోతాను. అది కాదురా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నేను గైడు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ బెటాలియన్ తీసుకుని ఇక్కడికి వస్తాం. ప్లీజ్ నన్ను వెళ్ళివ్వండిరా. మేడం మేము వెళ్ళవా? జాగ్రత్త, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ మొత్తం క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి. చూడు గైడు, ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేన్ హౌస్కి వెళ్ళిపో. కానీ నేను మాత్రం రాను. నేను రాలేనయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేను రాను. బండి ఎందుకు ఆపావు? నేను ఎక్కడ ఆపాను? అదే ఆగింది. నువ్వు దిగు. సర్లే, చూడు అక్కడ ఏమైందో. అక్కడ చూడు ఏమైందో, తొందరగా చూడవయ్యా. చూస్తూ బండి బాగైపోద్దా? అయితే నువ్వు వచ్చి అది కాదు కాదా ఇప్పుడు నేను మెకానిక్ మరి చూసినట్టు కనిపెట్టడానికి. అంటే ఇప్పుడు అక్కడే కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టుకో, అర్థమైందా? ఓకే, నోరు మూసుకుని ఉండు. చూస్తున్నా, నువ్వు చూడట్లా. అంటే ప్రకృతి పిలుస్తోంది. హ్యాపీ జర్నీ, వెళ్ళరా. నువ్వు వస్తే బాగుంటుంది, అంటే భయం వేస్తోంది. నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి? వెళ్ళి పని చూసుకుంటా, వెళ్ళు. నువ్వు రావుగా. అప్ప ఈడు కూడా భయపెడుతున్నాడు. ఫేస్ చూస్తేనే పడిపోయేటట్టుంది. ఇంకేం పోసుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే అమ్మా. అబ్బా, ఈడేని మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హర్ష, అరే గైడ్, హర్ష, హర్ష, అరే గైడ్. ఆ డెడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే సార్. నిన్న రాత్రి ఫారెస్ట్లో
వర్ష మాట్లాడుతుందేంటి? ఏయ్ ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను. చెప్పు, మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా? నిజం చెప్పు. కనిపించిందా? లేదు. లోపల ఎక్కడా లేదు. ప్రియా కనిపించిందా? లేదురా. ప్రియా 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 హే ప్రియా! ప్రియా 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 కిల్లర్ పైన ఉన్నాడు. అక్కడ ఎవరు లేరుగా. ప్రియా, ప్రియా, ప్రియా! నిన్నెవరు కట్టేశారు? కిల్లర్ ఎవరో తెలుసా?
హర్ష, ఈ హత్యలన్నీ చేస్తుంది నువ్వా? హ? అంటే నువ్వు ప్లాంట్ గానే మా అందరిని ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. ఎవరా వాళ్ళు ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చెప్తావరా? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు చెప్పరా? చెప్పు. రిషి! రిషి! కిల్లర్ ఎవరో తెలుసా? తెలుసు హర్ష. అడిగో ఇన్నాళ్ళకి దొరికాడు. మన వాళ్ళందరినీ చంపినవాడిని ఈ రోజు ప్రాణాలతో వదిలేదు. నువ్వు అనుకున్నట్టు కిల్లర్ హర్ష కాదు. మరి రిషి! ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చంపుతుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మీ వల్ల చనిపోయిన గాయత్రి సిస్టర్ని. మీరు చేసిన తప్పుకి మీకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన దాన్ని. మీరు నా చెల్లెలి మీద వేసిన నింద నా ఇంటికి నడిచొచ్చిన ఆ రోజు. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి కూడా మీకు నచ్చితే భలేవారే. మీ అబ్బాయి నచ్చకపోవడం ఏంటండి? మరి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. మిగతా విషయాలు అంటే కట్న కనుకలేగా, అవసరం లేదు. నాకు రాబోయే భార్య సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ నుంచి మంచి గుణగణాలతో రావాలని కోరుకున్నాను. మా ప్రవళికలో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. శుభస్య శీఘ్రం. ఉభయలకి ఇష్టమైంది కనుక తాంబూలాలు మార్చుకోండి. ఇక ఆలస్యం ఎందుకు? సుతాం వరదం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ప్రవళిక, గాయత్రి ఫ్రెండ్స్ అట నిన్ను కలవడానికి వచ్చారు. హలో అండి, నమస్తే. నా పేరు అనిల్. షీజ్ రమ్య. హాయ్. హాయ్. మేం కులు మనాలి నుంచి వస్తున్నాం. కులుమనాలి నుంచా? గాయత్రి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు. అది చెప్దామని వచ్చాం. ఇక ముందు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? గాయత్రి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. ఆ అబ్బాయి కూడా కులు మనాలి వచ్చాడు. ఇంట్లో మా పెళ్లి ఒప్పుకోరు, అందుకే మేము ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పండి అని తన అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయిందండి. ఇదిగో బావోయ్, పెళ్లి కూతురు చెల్లెలు ఎవరితోనూ జంపంట. రండి వెళ్దాం. నా మాట నమ్మండి, మా గాయత్రి అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓహో, ఎక్కడో పొరపాటు అంట. పొరపాటు ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే పొరపాటు అవుతుంది. స్వయారా మీ అమ్మాయి ఫ్రెండ్సే చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? ఎక్కడైనా శత్రువులు అబద్ధం చెప్తారు గానీ స్నేహితులు చెప్పరుగా. ఏంటి బాబు, నువ్వు కూడా అలా మాట్లాడు. చూడండి, మీ అమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంది. మీది పరువు మర్యాదలు గల కుటుంబం అని. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అక్క పెళ్ళేంత వరకు కూడా ఆగలేక లేచిపోయిందంటేనే తెలుస్తుంది మీ పెంపకం ఎంత గొప్పగా తగలడిందో. ఆడదాని ఏంటి నువ్వు ఇలా మాట్లాడతావేటమ్మా? అది ఇలాంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టమ్మా, నా మాట నమ్మమ్మా. చిన్న కూతురి క్యారెక్టర్ ఎలా ఉందంటే పెద్ద కూతురి క్యారెక్టర్ ఇంకెలాంటిదో. ఇంకెందుకు ఇక్కడ నుంచున్నారు? ఈ దరిద్ర మొహం చూడటానికా? పదండి. నువ్వైనా చెప్పవే బావగారు. చిచ్చి, బావా, అక్క, నాన్న, బావా, నాన్న, తలుపు తీయండి. బావా. నాన్న, మా, తలుపు తీయండి అమ్మా. నాన్న. మీరు చేసిన తప్పు, చెప్పిన అబద్ధం నాకు జీవితంలో నా అనేవాళ్ళు లేకుండా చేసింది.
చిన్నప్పటి నుంచి నా చెల్లెలేంటో నాకు తెలుసు. అందుకే మీరు చెప్పింది నేను నమ్మలేదు. నిజం తెలుసుకోవడానికి హర్షతో కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును. సారీ టు సే దిస్, ఈ అమ్మాయి చనిపోయింది. మాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ లోయలో దొరికింది. డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో మేమే క్రిమియేషన్ చేశాం. ఇవి బాడీ మీద మాకు దొరికిన ఆర్నమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ చెల్లెలు డ్రగ్స్ వాడి రేపుకు గురైనట్టు తెలుసు. వాట్? గాయత్రిని రేప్ చేసి చంపారా? నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. నీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పు, చెప్పరా? చెప్తా. ఆ రోజు రాత్రి పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను అనిల్ గాయత్రి ఉన్న టెంట్లోకి వెళ్ళాం. స్పృహలోకి వచ్చిన గాయత్రి అనిల్ని గుర్తుపట్టింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని అనిల్ బలవంతంగా నోరు మూశాడు. దాంతో ఊపిరాడక గాయత్రి చనిపోయింది. ఎంత పని చేశారా? నువ్వు కూడా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అయినా రోజు మైకల్లో ఏం చేసావో తెలియక చేసావు, అందుకని చంపేస్తుందా ఇది? మనందరినీ చంపేస్తుందా? నేను చంపేస్తా, నాకు తెలియదు. సై వదిలేయాలా? ఎందుకు వదిలేయాలరా? నన్ను క్షమించు ప్రవళిక. నా చెల్లెలు వద్దు వద్దంటున్నా మత్తులోకి దింపినందుక? చనిపోయిన నా చెల్లెలు లేచిపోయిందని దాని మీద నింద వేసినందుక? మీరు చేసిన తప్పు ఆ రోజే మీరు చెప్పుంటే నా పేరెంట్స్ చనిపోయారు. గాయత్రి చనిపోవడానికి కారణం మేం కాదని తెలిసిందిగా. ప్లీజ్ మమ్మల్ని వదిలే. కర్ణుడు ఏ తప్పు చెయ్యకపోయినా దుర్యోధనుడి పక్కనున్నందుకే చావాల్సి వచ్చింది. మీరు అంతే. ఏ కులమనాలిలో నా చెల్లెలి చావుకి కారణమయ్యారో అదే చోట మీ అందరి చావు చూడాలనుకున్నాను. అందుకే హర్షతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను.
అవును, నువ్వు మూగదానిలో ఎందుకు నటించావు? టూర్ వెళ్ళిన మా ఓనర్ నెల రోజుల వరకు రారని తెలిసి 4 రోజులకి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి హౌస్ రెంట్కి తీసుకున్నాడు హర్ష. ఎవరితోనూ మాట్లాడకూడదన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నవి చూసి భయం వేసి ఒకరోజు నిలదీశాను. మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు, ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారని మా ఓనర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొక్క రోజు ఓపిక పట్టు, పని అయిపోతుంది. ఒక్కరోజు ప్లీజ్. అవునా పర్ణ, నీ సంగతి ఏంటి? నేను దొంగని. మిమ్మల్ని లిఫ్ట్ అడిగే ముందు ఆగున్న కార్ కూడా నేను కొట్టేసింది. తర్వాత డిక్కీలో డెడ్ బాడీస్ చూసి భయపడి మిమ్మల్ని లిఫ్ట్ అడిగి మీతో వచ్చేసాను. మీరు లేనప్పుడు మీ రూముల్లో తిరిగింది కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొట్టేయడానికి. అవును చంటి, ప్రవల్లికే కిల్లర్ అని నీకెలా తెలిసింది? వీడు నూళ్ళలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటాడు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. నా కసి తీరా మిగతా వాళ్ళని కూడా నా చేతులతో చంపే వరకు వీడు ఎవరికీ కనపడకుండా చూసుకో. అవును, మరి కాశీంని ఎవరు చంపుట్టారు? ప్రియా వాళ్ళని చంపాలని చూశాడుగా. తన చెల్లికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని తనే చంపుంటుంది. మరి పోలీస్ స్టేషన్లో హర్ష కంప్లైంట్ ఇచ్చా అన్నాడు. సార్, నా బైక్ కొంచెం రిపేర్ అయితే నా ఫ్రెండ్స్ని బలవంతం పెట్టి వాళ్ళ బైక్ తీసుకెళ్ళాను. 2 రోజులుగా కనిపించట్లేదు సార్, అందరూ కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు. మా కజిన్ బైక్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారట. బైక్ కనిపించింది. కంప్లైంట్ విత్డ్రా చేసుకుందామని వచ్చాను. ఓకే సార్. హర్షని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, శిక్ష పడుతుందంటావా? అవునులే, హత్య చేసిన వాళ్ళకే కాదు, సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా శిక్ష తప్పదుగా. సర్లే, అందరితో కలిసి వచ్చాను, చివరికి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. నేను బయలుదేరుతాను. సరే, నేను బయలుదేరుతాను.